హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, తల్లికి వందనం డబ్బులు 20 రోజుల్లో ఈ విద్యార్థులకు తల్లికి వందనం ప్రకటించిన సాంఘిక సంక్షేమ శాఖ అనమాట. సో సాంఘిక సంక్షేమ శాఖ నుండి 20 రోజుల్లో ఈ యొక్క విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు అయితే ప్రకటించబడుతున్నాయి అన్నమాట. సో అలాగే కేంద్రం నుంచి కూడా ఈ యొక్క విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. సో ఎవరికి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక 20 రోజులే ఈ యొక్క విద్యార్థులకు తల్లికి వందనం ప్రకటించిన సాంఘిక సంక్షేమ శాఖ మిగిలిన సొమ్మును కేంద్రం జమ చేస్తుందని వెల్లడి చేసిందనమాట. రాష్ట్రంలోని ఈ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ప్రకటించిన విధంగా మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వం రానున్న 20 రోజుల్లో తల్లుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసిందనమాట. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు అలాగే కళాశాలల్లో 9-10 తరగతులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు, సో ఈ యొక్క విద్యార్థులు అని చెప్పాను కదా. సో ఎస్సీ విద్యార్థులకు 3.93 లక్షల మంది ఉన్నారని, తల్లికి వందనం పథకంలో వీరికి కొంత వాటాను కేంద్రం భరిస్తుందని చెప్పడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులైతే 382.66 కోట్ల రూపాయలైతే విడుదలైతే చేసిందనమాట. అలాగే 9-10 తరగతులు డే స్కాలర్ విద్యార్థులకు 10,900 రూపాయలు, అలాగే హాస్టల్ విద్యార్థులకు 8,800 చొప్పున 8,800 రూపాయల చొప్పున జమ చేసిందన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా 5,200 నుంచి 10,972 రూపాయల వరకు ఇచ్చామని వెల్లడించిందనమాట. సో మరో 20 రోజుల్లో కేంద్రం వాటా కూడా జమ అవుతుందని పేర్కొంది. ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ యొక్క ప్రకటనలో అయితే తెలపడం జరిగిందనమాట. సో ఇదొచ్చేసి తల్లికి వందనం అప్డేట్ అనమాట. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఇదొచ్చేసి అప్డేట్ అనమాట. మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో వీడియోకి చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే యూజ్ అవుతుందన్నమాట. సో మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎటువంటి మనీ అయితే ఖర్చు అవ్వదండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.